హలో నమస్తే మై డియర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్. ఈ వీడియో మీకోసమే. మరి మనకి సెకండ్ ఇయర్లో నాన్ డీటెయిల్కి సంబంధించినటువంటి విషయం ఏంటంటే ఫైనల్ ఎగ్జామ్లో నాన్ డీటెయిల్ 6 మార్క్స్ అనేది ఉండటం జరుగుతుందన్నమాట. మనకి 6 క్వశ్చన్స్ ఇస్తారు, మనము 3 రాయాలి. మనకి 3 లెసన్స్ ఉన్నాయన్నమాట మనకి ఇందులో. ఓకేనా? కర్ణవరం వజ్రం వజ్రేన విద్యతే మూర్ఖరాజకం అని చెప్పేసి వీటిలో మనం 2 లెసన్స్ చదివితే సరిపోతుంది అన్నమాట. ఆ 2 లెసన్స్కి సంబంధించినటువంటి వాక్యాలు కూడా ఎలా చదవాలి, ఎలా మనం షార్ట్కట్లో ప్రిపేర్ అయితే చాలా ఫాస్ట్గా మనకు వస్తాయి అనేటువంటి విషయాన్ని మనము ఈ వీడియోలో చూద్దాం అన్నమాట. ఓకేనా? ఇక్కడ చూస్తే మీరు ఆల్రెడీ కనబడుతుంది క్వశ్చన్ నెంబర్ 4. ఓకేనా? నేను వచ్చేసరికి చూడండి, ఇక్కడ ఓన్లీ ఆన్సర్సే రాశాను అన్నమాట. ఎప్పుడైనా మీరు చదివేటప్పుడు ఇలాగా నాణ్యతకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆన్సర్లే రాసుకోండి. ఎందుకనంటే ఇక్కడ దీనిలోనే క్వశ్చన్ ఉంది, దీనిలోనే ఆన్సర్ ఉంటుంది అన్నమాట. ఒకేసారి ఆన్సర్ని చదివేస్తే మనకి టైం అనేది సేవ్ అవుతుంది అన్నమాట. ఓకేనా? ఇప్పుడు వీటికి సంబంధించినటువంటి విషయం నేను క్వశ్చన్ చెప్తాను, మీనింగ్ చెప్తాను, ఆన్సర్ చెప్తాను. కానీ మీరు మాత్రం ప్రిపేర్ అయ్యేటప్పుడు కేవలం ఇలా ఏదైతే ఆన్సర్ క్వశ్చన్స్ ఉన్నాయో చూడండి, ఇక్కడ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా నేను ఇచ్చున్నాను. ఈ విధంగా ఆన్సర్స్ రాసుకొని చదివితే చాలా తక్కువ టైంలో మీకు ఈ నాన్ క్వశ్చన్స్ వస్తాయి. అంతేగాని మీరు మళ్ళీ క్వశ్చన్ ఒక గంట సేపు చదివి ఆ తర్వాత మళ్ళీ ఆన్సర్ చదివి ఇవన్నీ చదివేసరికి ఆ టైం కూడా వేస్ట్ అవుతుంది అన్నమాట. దానివల్ల ఎక్కువగా చదివినట్లు కూడా అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, మనకి వరుసగా ఇట్లా ఆన్సర్ రాసుకొని 8 చదివినట్లయితే మనకి 6 మార్క్స్ అనేవి గ్యారెంటీ. ఓకేనా? ఇప్పుడు ఇట్లా ఉన్నటువంటి క్వశ్చన్ ఏంటి, దాని మీనింగ్ ఏంటి, ఆన్సర్ చూద్దాం. మామూలుగా మీకు ఇచ్చేటువంటి క్వశ్చన్ ఎలా ఉంటుందండి, 4th క్వశ్చన్లో ఆలో కర్ణభారం కేన విరచితం అని చెప్పేసి అడుగుతాడు. అంటే కర్ణభారం ఎవరి చేత రచించబడింది అని అడుగుతాడన్నమాట. అప్పుడు మనం ఏం చేయాలి, కర్ణభారం బాసేన విరచితం అని ఆన్సర్ రాయాలి. ఆన్సర్ చూడండి, కర్ణభారం బాసేన విరచితం, కర్ణభారం బాసుని చేత రచించబడింది అనేటువంటి ఆన్సర్ మనం ఇస్తున్నాం అన్నమాట. అలానే సెకండ్ క్వశ్చన్ చూడండి, మరి కీదృశం వస్తు తదైవ తిష్టతి అని క్వశ్చన్ అడుగుతారన్నమాట. మరి ఎటువంటి వస్తువు లోకంలో శాశ్వతమైనది అని చెప్పేసి అడుగుతున్నారన్నమాట. దాని మీనింగ్ అది. మరి హుతం చ దత్తం చ వస్తు తదైవ తిష్టతి అని మనం ఆన్సర్ రాయాలి. హుతం అంటే హోమంలో వేసేటువంటి నెయ్యి అన్నమాట. దాన్ని హవిస్సు అంటాము, హోమ ద్రవ్యము అని చెప్పేసి అంటాం. దత్తం అంటే ఈ లోకంలో మనం చేసేటువంటి దానం ఏదైతే ఉందో మరి అవి ఈ 2 మాత్రమే లోకంలో శాశ్వతము. ఇంకా మరి మీరు కానీ మేకలకి ఏది కూడా శాశ్వతం కాదు అని చెప్పేసి అన్నారన్నమాట. అర్థంలో చెప్పారు. ఆ తర్వాత భృగువంశ కేతు కహ, మరి భృగువంశంలో గొప్పవాడు ఎవరు? ఓకేనా? భృగువంశంలో గొప్పవాడు ఎవరు? పరశురామ. భృగువంశ కేతు పరశురామ. ఏమని చదవాలి? భృగువంశ కేతు పరశురామ అని చదవాలన్నమాట. ఓకేనా? తర్వాత వచ్చేసరికి నృపశ్రియ కీదృశా అని అంటారన్నమాట. అంటే నృప అంటే రాజు అన్నమాట. రాజుల యొక్క సంపదలు ఎలాంటివి అని చెప్పేసి అడుగుతున్నారు అన్నమాట. నృపశ్రియ భుజంగ జిహ్వా ఇవ చపలాహ. రాజుల యొక్క సంపదలు సర్పం యొక్క నాలుకల వలె చలన స్వభావాన్ని కలిగినవి అనేది దాని అర్థం అన్నమాట. సో భుజంగ జిహ్వా ఇవ చపలాహ, నృపశ్రియ భుజంగ జిహ్వా ఇవ చపలాహ. చాలా జాగ్రత్తగా రాయాలి. ఇది రాసేటప్పుడు భుజంగ మిస్టేక్ వచ్చేది ఇక్కడ అన్నమాట. నా రాసి డాట్ కష్టంగా ఇవ్వాలి, కింద గా ఇవ్వాలి. జిహ్వా అన్నప్పుడు హా రాసిన తర్వాత హాలోనే మనకి ఇక్కడ వాని యాడ్ చేశారు, లేదా హా రాసిన తర్వాత హల్సవని శివా రాసి మనము దీన్ని రాయవచ్చు అన్నమాట. ఇది ఎక్కువగా మిస్టేక్ వస్తుంది కాబట్టి దీన్ని జాగ్రత్తగా ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఓకేనా? సరే, తర్వాత వచ్చేసరికి మనకి ద్రోణ
ద్రుపదయోః సంబంధః కీదృశః అని అడుగుతాడు. అంటే ద్రోణ ద్రుపదుల యొక్క సంబంధము ఎటువంటిది అని క్వశ్చన్ చేస్తున్నాడు అన్నమాట. మనం ఆన్సర్ ఏం రాయాలి? ద్రోణ ద్రుపదయోః సంబంధః అచ్ఛేద్యః అవిభాజ్యః. జాగ్రత్త వినండి. అచ్ఛేద్యః అవిభాజ్యః. ద్రోణ ద్రుపదయోః సంబంధః అచ్ఛేద్యః అవిభాజ్యః. ద్రోణ ద్రుపదుల యొక్క సంబంధం అనేది విడదీయరానిది, విడిపోనిది అని అర్థం అన్నమాట. ఓకేనా? మరి తర్వాత క్వశ్చన్ వచ్చేసరికి బాలానాం కలహః కీదృశః అని చెప్పేసి అడుగుతాడు. అంటే మరి పిల్లల మధ్య కలహం అనేది ఎలాంటిది అని చెప్పేసి అడుగుతున్నాడు. బాలానాం కలహః తత్కాలీనః అని రాయాలి. బాలానాం కలహః తత్కాలీనః అని చెప్పేసి రాయాలి. అంటే పిల్లల మధ్య గొడవ అనేది తాత్కాలికమే అని అర్థం అన్నమాట. ఆ తర్వాత మనకి కృపి గోక్షీరం దధామిత్యుక్త్వా పుత్రాయ కిం దత్తవతి అని అడుగుతాడు క్వశ్చన్. మనం ఏం రాయాలి? కృపి గోక్షీరం దదామిత్యుక్త్వా పుత్రాయ పిష్ట మిశ్రిత జలం దత్తవతి అని ఆన్సర్ చేయాలి. ఒకసారి వినండి. కృపి గోక్షీరం దదామిత్యుక్త్వా పుత్రాయ పిష్ట మిశ్రిత జలం దత్తవతి. మరి కృపి ఆవు పాలను ఇస్తాను అని చెప్పి తన పుత్రునికి ఏమిచ్చినది అని అడుగుతున్నాడు. మనం ఆన్సర్ ఏం చెప్తున్నాము? కృపి ఆవు పాలను ఇస్తానని చెప్పి తన పుత్రునికి పిండితో కలిపినటువంటి మరి నీటిని ఇచ్చినది. అది దీని యొక్క అర్థం అన్నమాట. ఆ తర్వాత మరి కేన ద్రుపదః గర్వాంధః జాతః. మరి దేని చేత ద్రుపదుడు గర్వంతో గుడ్డివాడు అయ్యాడు అని అడుగుతున్నాడు. మనం ఇక్కడ ధనశ్రియ ద్రుపదః గర్వాంధః జాతః అని చెప్పేసి ఆన్సర్ రాయాలి. జాగ్రత్త వినండి. ధనశ్రియ ద్రుపదః గర్వాంధః జాతః. అధిక ధనము చేత ద్రుపదుడు గర్వంతో గుడ్డివాడయ్యాడు. దీనికి ఇంకో ఆన్సర్ ధనదర్పేన, ధనగర్వం చేత అనేటువంటిది కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు, తప్పేం కాదు. మరి ఈ విధంగా నాన్ డీటెయిల్ క్వశ్చన్స్ అనేవి ఇలా రాసుకోవాలి. ఓకేనా? ప్రతి ఒక్క అక్షరం కూడా చాలా వాల్యుబుల్ అన్నమాట. ఇక్కడ ప్రతి పదాన్ని కూడా జాగ్రత్తగా నేర్చుకొని రాయాలి. ఓకేనా? ఇది మనకి నాన్ డీటెయిల్కి సంబంధించి. మీరు మాత్రం క్వశ్చన్ నెంబర్ 4 వేసి ఈ విధంగా నేను ఏ విధంగా అయితే మరి వీడియోలో చూపిస్తానో ఆ విధంగా ఈ ఒకే చోట రాసుకునే పదాలు ఆన్సర్ పదాలే రాసుకొని చదవండి. అనవసరంగా టైం వేస్ట్ చేస్తారు. క్వశ్చన్ ఒకసారి, ఆన్సర్ ఒకసారి, ఈ విధంగా చేస్తూ ఉంటే మీకు టైం అనేది తెలియకుండానే వేస్ట్ అవుతుంది అన్నమాట. ఓకేనా? మీరు కనుక 8 నేర్చుకుంటే ఒక చాయిస్ కూడా రాస్తారు. మీరు మొత్తం ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? ధన్యవాదాలు.